హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 65 కేకేఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ చూసుకుంటే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో అవబోతుంది. అండ్ కేకేఆర్ ఎలిమినేషన్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ కేకేఆర్ ఓడిపోతే వాళ్ళు అండ్ అఫీషియల్గా అవుట్ అయిపోయినట్టు అని చెప్పొచ్చు రేస్ నుంచి. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ గెలిచిన వాళ్ళు 15 పాయింట్స్ దగ్గరికి, అంటే 13 పాయింట్స్ దగ్గరికి వెళ్తారు. ఆల్రెడీ 14 పాయింట్స్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్ చాలా చాలా ప్రెషర్లో కేకేఆర్ ఆడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ టాస్ చాలా కీలకంగా మారబోతుందా అంటే ఎస్, చాలా కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచి కెప్టెన్ ఏం చేయాలి అండ్ ఎలాంటి పిచ్ను తీసుకున్నారు ఈ మ్యాచ్లో. అండ్ లాస్ట్లో అంటే టీమ్స్లో కూడా చేంజెస్ కనిపిస్తున్నాయి, రెండు టీమ్స్లో కూడా. అండ్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుంది అండ్ లాస్ట్లో విజయ అవకాశాల గురించి అయితే మాట్లాడుకుంటాం. అండ్ లాస్ట్ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో ఈ పిచ్ 200+ అని చెప్పాను. 220 వరకు కూడా రన్స్ వచ్చాయి, 220 వరకు వచ్చినాయి. బట్ నాకైతే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. ఎందుకంటే ఎల్ఎస్జీకి అడ్వాంటేజ్ ఉంది ఈ పిచ్ మీద, ఎందుకంటే ప్రెజర్ ఆర్ఆర్ మీద ఉంది. ఎల్ఎస్జీ చాలా ఈజీగా ఆడింది, బట్ ఒకరి సెల్ఫిష్ వల్ల అండ్ ఒక బ్యాడ్ బౌలింగ్ వల్ల మ్యాచ్ ఓడిపోయింది. జస్ట్ 2 ఓవర్స్ బ్యాక్ టు బ్యాక్ గేమ్ మొత్తం కూడా రివర్స్ చేసిందని చెప్పొచ్చు. ఏ ఓవర్ అంటే లాస్ట్ ఓవర్ 20th ఓవర్ మనం చూసుకుంటే మార్ష్ తన సెంచరీ కోసం వెళ్ళడం. మీరు చూస్తే మార్ష్కి మీరు షార్ట్ పిచ్ బాల్ వేస్తే ఏ విధమైన సిక్స్లు కొడతాడో తెలుసు మీ అందరికి కూడా, చూసిన మన అందరం కూడా. బట్ ఆర్చర్ వేసిన బౌలింగ్లో తను సిక్స్లు కొట్టలేకపోయింది. ఎందుకంటే అప్పటికే ఫీల్డ్ రిస్ట్రిక్షన్ వచ్చింది. ఎందుకంటే స్లో ఓవర్ వల్ల అందరు ప్లేయర్లందరినీ కూడా లెగ్ సైడ్ ఫీల్డర్లందరూ కూడా లెగ్ సైడ్ పెట్టినారు. ఆఫ్ సైడ్ ఎవ్వరు కూడా బయట లేరు, ఇన్నర్ సర్కిల్లోనే ఉన్నారు. షార్ట్ పిచ్ బాల్ వేస్తున్నాడు. మార్ష్ ఏం చేసిండంటే, నేను లెగ్ సైడ్ కొడితే ఒకవేళ మిస్ టైం అయితే క్యాచ్ అవుట్ అవుతాను నేను అని ఏం చేసిండు, ఆఫ్ సైడ్ కొట్టడానికి. మీరు మిచెల్ మార్ష్కి షార్ట్ పిచ్ బాల్ వేసినప్పుడు ఎలాంటి సిక్స్లు కొట్టినారో చూసినారు. లెగ్ సైడ్ ఆడకుండా తను సెల్ఫిష్గా ఆఫ్ సైడ్ కొడదామని వెళ్ళిండు. షాట్లు తగలలేదు అండ్ తను కూడా రన్అట్ అవ్వడం. 20th ఓవర్లో కేవలం 5 రన్స్ వచ్చినాయి. యాక్చువల్గా చూసుకుంటే ఎల్ఎస్జీ 240 250 అన్న ఈజీగా కొడుతుంది. 240 మినిమం అనిపించింది. మీరు చూసుకుంటే మధ్యలో కొంచెం స్లో అయినట్టు అనిపించినా సరే పికప్ చేసినారు. 19th ఓవర్కి 215. ఇక్కడ 15 to 20 రన్స్ రావాలి ఈజీగా. బట్ తన అంటే తను చూసుకుంటే రన్అట్ అయ్యిండు ఏది సెంచరీ కోసం. సో తను సెల్ఫిష్గా అవ్వడం వల్లనే ఆ ఓవర్లో జస్ట్ 5 రన్స్ వచ్చినాయి. ఒకవేళ లెగ్ సైడ్ కొట్టినా 65-68 మీటర్స్ ఉంది, అది క్లియర్ అయ్యేది. బట్ తన మైండ్లో ఏముంది, సెంచరీ ఉంది కాబట్టి అక్కడ రన్స్ రాలేదు. తను 3 బాల్స్ ఆడి 3 బాల్స్ కూడా ఒకటే రన్ చేసింది. దాని తర్వాత కూడా రన్స్ రాక కేవలం 5 రన్స్ వచ్చినాయి. అది కొంచెం ఆర్ఆర్కి ఊపిరి పీల్చుకుంది. ఓకే 220 అని కొంచెం ఊపిరి పీల్చుకున్నది. అండ్ నెక్స్ట్ ఓవర్ చూసుకుంటే బ్యాటింగ్ రాగానే ఆకాష్ సింగ్, తను మనం క్రికెట్ మ్యాచ్లో మీరు చూడండి ఎక్కడైనా సరే బ్యాటర్ బ్రిలియన్స్ తోటి రన్స్ వచ్చినప్పుడు కెప్టెన్స్కి కానీ ఫ్యాన్స్కి కానీ ఎవరికి కూడా ఎలాంటి ఇష్యూ ఉండదు. బట్ ఆకాష్ సింగ్ చూస్తే బాల్లో స్వింగ్ని కంట్రోల్ చేయలేక మొత్తం కూడా లెగ్ సైడ్ వేస్తున్నాడు. వైడ్ పోయి 5 రన్స్ వచ్చినాయి. అండ్ ఆల్సో చూసుకుంటే లెగ్ సైడ్ వేస్తే 2 బౌండరీలు కొట్టిండు. మొత్తం నెగిటివ్ బౌలింగ్ వేసిండు. అసలు ఫస్ట్ ఓవర్ నాకు ఎంత ఇరిటేషన్ అనిపించింది అంటే అంత ఇరిటేషన్ అనిపించింది. మీరు బాల్ టు బాల్ అంటే క్రాసింగ్ వేసినా స్వింగ్ అవ్వదు. ఇంత ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పంత్ కూడా చెప్పలేకపోయాడు. క్రాసింగ్ వేస్తే స్వింగ్ ఆగిపోతుంది. మీరు బ్యాటర్కి స్ట్రేట్ వస్తుంది బాల్. మీరు చూస్తే మొత్తం లెగ్ సైడ్ వేసి నెగిటివ్ లైన్ వేస్తే ఎట్లా అవుట్ అవుతాడు బ్యాటర్. అండ్ ఆల్సో మంచిగా రన్స్ కొట్టిండు. ఆ ఓవర్ 23 రన్స్ వచ్చినాయి. అండ్ లాస్ట్ ఓవర్ చూసుకుంటే 5 రన్లు కొట్టడం, మీరు 23 మొత్తం అంటే మ్యాచ్ మొత్తం రివర్స్ అయిపోయింది మొత్తం. అక్కడి నుంచి చూసుకుంటే 10 per over కొట్టాలి. ఆరామ్సే కొట్టుకుంటా అప్పటికి కూడా ఎల్ఎస్జీ కంట్రోల్ ఉంది. బట్ మయాంక్ ఏదో వేసిన ఓవర్ కొట్టిండు 6, అది చూసుకుని 4 సిక్స్లు పోయినాయి. జస్ట్ అది బ్యాటర్ బ్రిలియన్స్ అని అనుకోవచ్చు. జస్ట్ మయాంక్ యాదవ్ కూడా మంచిగా బౌలింగ్ వేస్తుండే. బట్ నాకైతే ఏదైతే లాస్ట్ ఓవర్ 5 రన్స్ అది చూసుకుంటే మిచెల్ మార్ష్ కొంచెం సెల్ఫిష్ అవ్వడం. అండ్ ఆల్సో చూసుకుంటే ఆకాష్ సింగ్ చూసుకుంటే కొంచెం 26 రన్స్ మళ్ళీ ఇచ్చిండు. 2 ఓవర్స్లో 49 రన్స్ ఇచ్చేసిండు. తను బ్యాడ్ బౌలింగ్ అని చెప్పొచ్చు. బట్ నాకైతే నెక్స్ట్ ఓవర్ 26 రన్స్ ఇచ్చినా పర్లేదు అనిపించింది. కానీ స్టార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా పోగొట్టినారు. అంతకు మించి నాకు 2 టీమ్స్లో డిఫరెన్స్ అయితే
నాకైతే చూస్తున్నంతసేపు బ్యాటింగ్ చూస్తున్నంతసేపు ఎల్ఎస్జీ 250 ఇంకా కొట్టేసింది ఈ మ్యాచ్లో అనిపించింది. బట్ లాస్ట్లో అది జరిగిపోయింది. సో మనం కూడా ఏం చేయలేం కదా. సో బట్ మనం చెప్పినాం ఆల్రెడీ, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రెజర్లో ఎవరు ఏ విధంగా ఆడుతున్నారో మనకు కూడా అర్థం కావట్లేదు. పిచ్ వెదరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నా చాలా అంటే క్రిటికల్ మూమెంట్స్లో టీమ్స్ ఓడిపోతున్నాయి అని చెప్పడం జరిగింది. అండ్ అందుకే నేను అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. పోస్ట్ టాస్లో కూడా ఎల్ఎస్జీ ఆ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకోలేకపోయిందని అయితే నాకైతే అనిపించింది. రెండు టీమ్స్ బ్యాడ్ బౌలింగే చేసింది ఈ పిచ్ మీద, బ్లాక్ సెల్ పిచ్ మీద. మంచిగా యార్కర్లు స్లోవర్ బాల్స్ వేసుకుంటే మంచిగా పని అవుతుంది. బట్ అది ఎవ్వరు కూడా చేయలేదు. కొంచెం ఎల్ఎస్జీ లాస్ట్లో చేసింది. అండ్ ఆర్ఆర్ బౌలర్స్ కూడా మిడిల్లో 14th ఓవర్ 15th ఓవర్ కొంచెం యార్కర్లు వేయడం, కొంచెం స్లో బాల్స్ వేయడం, సందీప్ బౌలింగ్ కొంచెం పర్లేదు అనిపించింది. బట్ రెండు టీమ్స్ బౌలింగ్ చాలా దరిద్రంగానే ఉంది. కెప్టెన్స్ కూడా దరిద్రంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. సరే, పక్క మ్యాచ్ వదిలేసాం. సో ఈ మ్యాచ్లో ఏం జరగబోతుందంటే, పిచ్ వచ్చేసి మనకి ఆర్ఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ జరిగింది. చూడండి మీరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ని ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ మనకు గుర్తుంటుంది. ఈ మ్యాచ్ ఇంకా ఆర్ఆర్ గెలిచేసింది అన్నప్పుడు మనకి చూసుకుంటే సండే మ్యాచ్ అది. మనకి మన రింకు సింగ్ క్యాచ్ని వదిలేసినారు కీపర్. ఆ క్యాచ్ వదిలేసిన తర్వాత రింకు సింగ్ ఫినిష్ చేసింది. సో అదే పిచ్ మీద ఆడబోతున్నారు. బట్ అది ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి, బట్ ఇది ఈవినింగ్ గేమ్ కాబట్టి బెటర్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం స్లో సైడ్ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో టాస్ చాలా కీలకంగా మారబోతుంది. అంటే ఎందుకు అంటే వెదర్ ఆ విధంగా ఉంది. మార్నింగ్ కొంచెం వర్షం పడుతుంది, క్లౌడ్స్ ఉన్నాయి. ఒకవేళ వర్షం పడకపోతే మాత్రం ఖచ్చితంగా మనకి టెంపరేచర్ డిఫరెన్స్ చాలా, అంటే రెండు డ్యూ పాయింట్ అండ్ టెంపరేచర్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. విండ్ కూడా అంత ఎక్కువ కూడా లేదు కాబట్టి హెవీ డ్యూ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడితే ఏమవుతుంది, క్లౌడ్స్ ఉంటాయి, ఇవంతా కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది, డ్యూ ఫామ్ అవ్వదు. బట్ ఒకవేళ చూసుకుంటే మాత్రం హెవీ డ్యూ వచ్చే అవకాశం ఉంది. సో మళ్ళీ రన్ ఫెస్ట్ అయితే చూడబోతున్నా. రన్ ఫీస్ట్ అని చెప్పుకోండి. 6లు 4లు, అసలు చేజింగ్లో ఎంత స్కోర్ అయినా చేజ్ చేసి అంత డ్యూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ కండిషన్స్ ఎప్పుడైనా చేంజ్ అయితే, బట్ పోస్ట్ టాస్లో డ్యూ వస్తారు అది ఇప్పటికైతే హెవీ డ్యూ ఫామ్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఓన్లీ ఏంటంటే రెయిన్ కొంచెం స్టాప్ అయితే, హ్యూమిడిటీ ఆల్రెడీ ఎక్కువనే ఉంది. రెయిన్ ఏమన్నా కొంచెం డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది తప్పించి హెవీ డ్యూ ఫామ్ అయ్యే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. సో టాస్ గెలిచి ఏం చేయాలంటే చేజింగ్ చేయడమే బెటర్ అనిపించుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ వర్షం పడ్డా కొంచెం ఆ స్వింగ్ ఉంటుంది. అండ్ పిచ్లో కూడా డ్రైనెస్ ఉండే అవకాశం ఉంది, బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి. చేజింగ్లో బ్లాక్ సాయిల్ పిచ్ డ్యూ వస్తే మాత్రం చాలా బెటర్ అవుతుంది. లాస్ట్ 10 ఓవర్స్లో 140-150 రన్స్ కూడా కొట్టగలే గ్రౌండ్ అన్నట్టు. అంటే గ్రౌండ్ చిన్నగా ఉంటుంది, డ్యూ వస్తుంది బ్లాక్ సాయిల్ పిచ్ మీద. ఇటు చూసుకుంటే బాల్ గ్రిప్ అవ్వదు, రన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా టాస్ గెలిచి చేజింగే చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ రెండు టీమ్స్ మీద ప్రెషర్ వైజ్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఎలాంటి ప్రెషర్ అవసరం లేదు. చాలా ఆరామ్సే వాళ్ళు వచ్చి మ్యాచ్ని కొట్టాలని అయితే వాళ్ళైతే వస్తారు. అండ్ ఇటు చూసుకుంటే కేకేఆర్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోతే ఎలిమినేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ గెలిచినా వాళ్ళు 13 పాయింట్స్ దగ్గర ఆగిపోతారు కాబట్టి చాలా ప్రెషర్లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. రహానే మీద ప్రెషర్ అయితే కనిపిస్తుంది. రహానే మీద నార్మల్గానే ప్రెషర్ ఉంటుంది. సో ఇంకా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఏ విధమైన ప్రెషర్ ఉంటుందో మనం చెప్పవలసిన అవసరం లేదు. అండ్ రెండు టీమ్స్లో మనం ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే సూర్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ హార్దిక్ పాండ్యా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఎవరిని కెప్టెన్ చేస్తారనేది చాలా సస్పెన్స్గా మారింది. ఒకవేళ హార్దిక్ పాండ్యా వచ్చిందంటే హార్దికే కెప్టెన్ చేసే అవకాశాలు ఉంది. ఎందుకంటే తన కాంట్రాక్ట్ ఉంది అనుకుంటే, తను ఆడితే కెప్టెన్గానే ఆడతాడనే కాంట్రాక్ట్ ఉంది. సో హార్దిక్ పాండ్యా కెప్టెన్ చేస్తారు, లేదా హార్దిక్ పాండ్యాని కూర్చోబెడతారా, అదొక్కటి ఆలోచించుకోవాలి. హార్దిక్ లేని మ్యాచ్లు అద్భుతంగా ఆడిందని చెప్పచ్చు. ముంబై ఒక మ్యాచ్ ఆర్సీబీ మీద చాలా క్లోజ్గా వచ్చినారు. మిగతా మ్యాచ్లన్నీ కూడా వాళ్ళు గెలిచినారు. మనం చూసుకుంటే ఇటు సూర్యకుమార్ యాదవ్ ఒక మ్యాచ్ గెలిపించినట్టుంది. అండ్ ఆల్సో బుమ్రా అద్భుతంగా కెప్టెన్సీ చేసి లాస్ట్ మ్యాచ్ ఏ విధంగా గెలిపించినో చూడాలి. అండ్ రోహిత్కి చాలా మంచి రికార్డులు ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే 264 రన్స్ కొట్టిండు కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో. తన మైండ్లో ఈడెన్ గార్డెన్స్కి చాలా మంచి రికార్డు ఉన్నప్పుడు 264 నాట్అవుట్ ఈడెన్ గార్డెన్స్. చేజింగ్ ఒకవేళ ముంబై ఇండియన్స్ చేస్తే
రోహిత్ బ్యాట్ నుంచి రన్స్ రావనుకుంటున్నారా? ఖచ్చితంగా అద్భుతమైన రన్స్ వచ్చే అవకాశం ఉంది. సెంచరీ చేసిన ఆశ్చర్యపోరు. ఎందుకంటే ఈడెన్ గార్డెన్ చిన్న గ్రౌండ్, డ్యూ వచ్చిందా చేజింగ్లో ముంబై ఇండియన్స్ చేస్తుంది. రికిల్టన్ కూడా చేజింగ్లో వీళ్ళు బెటర్గా ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే అంటే డ్యూ వస్తుంది అండ్ ఆల్సో ముంబై ఇండియన్స్ సెకండ్ బౌలింగ్ చేసినప్పుడు కొంచెం తడబడతారు. బట్ లాస్ట్ మ్యాచ్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేయించిన ఫస్ట్ హాఫ్లో. బట్ ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, కెప్టెన్సీ చేంజెస్ ఎవరు ఉంటారు ఏందనేది చాలా కీగా మారబోతుంది అని చెప్పొచ్చు. వీళ్ళకి బ్యాటింగ్లో రోహిత్ అండ్ రికిల్టన్లో అద్భుతంగా ఆడుతున్న, మిడిల్లో కొంచెం హనుమందీర్, తిలక్ లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడిండు. తిలక్ మనం చెప్పినాం, తిలకే 2 మ్యాచ్లు గెలిపించున్నాడు. గెలిచిన 4 మ్యాచ్లు 2 మ్యాచ్లు మిగతా వాళ్ళు కూడా కంట్రిబ్యూషన్ ఎప్పుడో అప్పుడు చేస్తే వీళ్ళు మంచిగా క్వాలిఫికేషన్ అయ్యేది. నమందీర్ ఆన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్లో సూర్య వచ్చిండా, ఎవరి ప్లేస్లో వస్తారో చూసుకోవాలి. అండ్ ఆల్సో చూసుకుంటే మళ్ళీ నాకైతే రూథర్ఫర్డ్ని ఆడించారా చూసుకోవాలి. విల్ జాక్స్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి లాస్ట్ మ్యాచ్ మంచిగా గెలిపించాడు అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్ చూసుకుంటే ఓకే, బ్యాటింగ్ సైడ్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదా. హార్దిక్ పాండ్యా వచ్చిండా రాలేదా అని చూసుకోవాలి. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ చాలా వీకే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు శార్దూల్ ఎప్పుడు చేసిన వికెట్లు తీస్తున్నాడు, ఒక కన్సిస్టెంట్ బౌలింగ్ లైనప్ తోటి వెళ్ళడం లేదు. ప్రతిసారి చేంజ్ చేస్తున్నారు. దీపక్ చహర్ని తీసుకొస్తారు, బయటికి పంపిస్తారు. శార్దూల్ని తీసుకొస్తారు, బయటికి పంపిస్తారు. అండ్ గజన్ఫర్ని కూడా లాస్ట్ మ్యాచ్ ఆడించినట్టుంది. బట్ గజన్ఫర్ని కూడా ఈ మ్యాచ్లో తీసుకురావాలి, కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ ఉంటుంది. రఘుని ఆడించారా అసలు? నాకు తెలిసి కేశవ్ మహారాజ్ని ఏమన్నా తీసుకొస్తారా అనే డౌట్ కూడా ఉంది. ఎందుకంటే కేశవ్ రాజు మంచిగా ఫ్లైట్ చేస్తాడు, ఈ పిచ్ మీద తను కూడా డెడ్లీ బౌలర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కేశవ్ మహారాజుని కూడా తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రూథర్ఫర్డ్ ప్లేస్లో. అండ్ కేకేఆర్ విషయానికి వస్తే ఫిన్ ఐలాండ్ ఏ విధంగా ఆడుతున్నాడు చూడండి. లాస్ట్ మ్యాచ్ అత్యద్భుతంగా ఆడిండని చెప్పొచ్చు. తనకి ఛాన్సెస్ వచ్చినాయి, బట్ ఛాన్సులు వచ్చినా సరే అద్భుతంగా యూజ్ చేసుకున్నాడు. అండ్ రహానే నుంచి కావాల్సినంత అది రావట్లేదు. బట్ రఘువంశీ కానీ అండ్ ఆల్సో చూసుకుంటే మిగతా బ్యాటర్లో రింక్ ఫామ్లో ఉండడం, గ్రీన్ తను తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ కొట్టాలి, ఒక పవర్ హిట్టింగ్ చేయాలని అయితే చూస్తున్నాడు. అది ఓకే అని చెప్పొచ్చు, టీమ్స్ కలిసి వస్తుంది. మనకి పోవెల్ని ఆడించడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 ఫారినర్స్ తోటి వెళ్ళి ఒకవేళ బ్యాటర్ రిక్వైర్డ్ అయితే పోవెల్ని ఆడిద్దాం, లేదంటే మాత్రం లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే పతిరానాని ఆడించిండు. పతిరానా ఇంజురీ అవుట్ అయిపోయాడు మళ్ళీ సీజన్ నుంచి. సో తను ఏం చేస్తాడంటే ముజర్బానీకి అవకాశం, సో ముజర్బానీ అరా పోవేలా, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ క్విక్ వికెట్స్ పడ్డాయంటే ముజర్బానీ బౌలింగ్ వస్తారు. అండ్ ఆల్సో వీళ్ళకి మనీష్ పాండే రూపంలో కూడా బ్యాటింగ్ ఉంది. మనీష్ పాండేకి బ్యాటింగ్ కూడా రాలేదు తన టీంలోకి వచ్చినాక. లక్కీ శ్యామ్ అని చెప్పుకోవచ్చు కేకేఆర్కి అయితే. అండ్ నరేన్ రూపంలో బ్యాటింగ్ ఉంది. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే కొంచెం వీళ్ళు బౌలింగ్లో స్పిన్నర్ల మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు అని చెప్పొచ్చు. వరుణ్ చక్రవర్తి, నరేన్లు. ఒకవేళ వీళ్ళిద్దరించి అంటే చిన్న గ్రౌండ్ కదా, లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి కూడా ఎక్స్పెన్సివ్ అనిపించినాడు. బట్ చూసుకుంటే ఓవరాల్గా అయితే ఓకే, స్పిన్ ట్రాక్ తోటి వెళ్తారు. అండ్ అనుకుల్ రాయ్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. ఆ వైభవర్ ఫాస్ట్ బౌలింగ్లో కొంచెం వీక్నెస్ ఉంది. ముజర్బానీని తీసుకొస్తే బాగుంటుందని అయితే నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ ముజర్బానీ వస్తే వాళ్ళ బ్యాటింగ్ చాలా చాలా సాలిడ్గానే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. అంటే మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రెడిక్షన్కి వస్తే ఈ మ్యాచ్లో చేజింగ్ చేసే టీంకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. డ్యూ వస్తే రాలేదంటే మాత్రం ఖచ్చితంగా పోస్టర్స్ ప్రివ్యూలో చెప్తారు. డ్యూ వచ్చిందా చేజింగ్ చేసే టీంకి చాలా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. కేకేఆర్ స్పిన్నర్లు సెకండ్ బౌలింగ్ చేసినా ఆ గ్రిప్ అనేది ఉండదు, పిచ్ మీద మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది, ఆ టర్నింగ్ అనేది కనిపించకపోవచ్చు. కాబట్టి కేకేఆర్ ఏం చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక హై స్కోర్ కొట్టి మళ్ళీ డిఫెండ్ చేసుకుందామనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా వాళ్ళకి ఏం ప్రాబ్లం అనిపించదు. బట్ కేకేఆర్ చేంజ్ చేసినా మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ముంబై బౌలింగ్ కూడా కొంచెం వీక్ ఉంది. బుమ్రా ఆన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్ వికెట్లు తీయకపోయినా మిగతా బౌలర్ల నుంచి రన్స్ లీక్ చేయడం, నాకు తెలిసి టాస్ కీలకంగా మారబోతుంది. టాస్ గెలిచి ఎవరు చేజ్ చేస్తే వాళ్ళే మ్యాచ్ని గెలవబోతున్నారు. ఎందుకంటే డ్యూ మనం చూసుకుంటే కోల్కతాలో హెవీగా వచ్చే అవకాశం ఉంది. 7 o'clock నుంచే స్టార్ట్ అవుతుంది. సో 2 టీమ్స్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వెదర్ చాలా కీలకంగా మారబోతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మనం ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. చాలామంది అంటున్నారు అన్న ఎవ్రీ టైం ఎందుకు చెప్తున్నామని. సో మనం ఎంకరేజ్ చేయనప్పుడు ఎంకరేజ్ చేయము అనే చెప్తాం. ఎందుకంటే మీకు ఈ సీజన్ అయిపోయిన తర్వాత మనకి ఎలాంటి బెట్టింగ్ యాప్స్ నుంచి కానీ ఇవి ఆఫర్స్ ఏమేమి వచ్చినాయి, ఈమెయిల్స్కి అన్ని స్క్రీన్ షాట్ తీసి ఒక స్పెషల్ వీడియో చేస్తారు. కావాలంటే అవన్నీ ప్రమోట్ చేయొచ్చు, బట్ కొన్ని ఉన్నా సరే నేను చేయలేదు అంటే మీరు ఆలోచించండి. మనం
ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. ఇది కేవలం క్రికెట్ నాలెడ్జ్, క్రికెట్ పర్పస్, ఎంటర్టైన్మెంట్కి మనం ప్రిడిక్షన్ రాంగ్ అయినా రైట్ అయినా సరే ఎలాంటి బాధ అయితే మనకైతే ఉండదు. క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి, నాలెడ్జ్ నేర్చుకొని. చాలామంది కూడా మన పోస్టర్స్ కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు. నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే అన్న ఈ టీం గెలిచే అవకాశం ఉంది, ఈ టీం అని రీజన్స్ చెప్తే నాకు మంచిగా అనిపిస్తుంది. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకున్నాను. డ్యూవర్స్ ఏమైతే చేజింగ్కి అనుకూలిస్తే, బ్లాక్ సైడ్ పిచ్ ఏమైతే రెడ్ సైడ్, చాలామంది కూడా అర్థమవుతుంది నాకు కావాల్సింది అది. సో ఈ సీజన్ అయితే అద్భుతంగా నడిచిందని చెప్పొచ్చు. మనం చెప్పినాం లాస్ట్ 10 మ్యాచెస్ మన పోస్టర్స్ కూడా నేను పెట్టొద్దు అని అనుకున్నాను. బట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి పెడుతున్నాను. బట్ స్టిల్ మనం చెప్పేది అంటే చెప్పిన ఎంటర్టైన్మెంట్ కాబట్టి చాలామంది కామెంట్స్ చేశారు, అన్న పెట్టండి అన్న పర్లేదు, మనం అంటే మన అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది, మ్యాచ్లో ఏం జరగబోతుంది, ఇదే కదా మనకు కావాల్సింది అన్నప్పుడు నాకు కూడా హ్యాపీ అనిపించింది. సో క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ మ్యాచ్ అయితే చేసింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్ యూ.